Hello everyone, this is Harsha. Welcome to my channel Crypto Telugu. So hi guys, ఈ రోజు వీడియోలో అనదర్ ఎయిర్ ఆపర్చునిటీతో ముందుకు వచ్చాను. సో ఈ రోజు వీడియోలో మనం శాంక్టమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడబోతున్నాం. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ ఫస్ట్ థింగ్ శాంక్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చేసి ఒక కంప్లీట్ ఎల్ఎస్టీ అగ్రిగేటర్ ప్రోటోకాల్ అని చెప్పుకోవచ్చు. సో దీనిలో ఆల్మోస్ట్ 18 టైప్ ఆఫ్ ఎల్ఎస్టీస్ ఆన్ సొలానా ఉన్నాయి. సో ఇది బేసికలీ సొలానా బేస్డ్ ప్రాజెక్ట్. సో మనకు ఈథీరియంలో స్టేక్డ్ ఈథీరియం ఎలాగ ఉందో సొలానాలో చాలా లిక్విడ్ స్టేక్డ్ టోకన్స్ అనేవి ఉన్నాయి. సో అన్ని టోకన్స్కి ఇది ఒక హబ్ అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే శాంక్టమ్ వాళ్ళు సీజన్ 1 రివార్డ్స్ సిస్టమ్ అనేది అనౌన్స్ చేశారు. దీంట్లో మనం ఇట్లాంటి డిఫరెంట్ పెట్స్ని మనం మింట్ చేసి దాంతో పాయింట్స్ అక్యుములేట్ చేసి మనం ఎయిర్ డ్రాప్కి ఎలిజిబుల్ అవ్వచ్చు అనమాట. సో ఆ పాయింట్స్ ఆ పెట్స్ దాని గురించి మాట్లాడడం ముందు వీళ్ళు ఫండింగ్ రౌండ్ తీసుకున్నట్లయితే టోటల్ అరౌండ్ 6.1 మిలియన్ ఫండింగ్ రౌండ్స్ అనేది క్లోజ్ చేశారు. అండ్ G2 కూడా సిమిలర్ ప్రాజెక్టే, అది వచ్చేసి బైనాన్స్లో లిస్ట్ అయింది. సో మేబీ ఎనీహౌ మనం మీ దగ్గర ఇన్ కేస్ సొలానా ఉంటే ఐ థింక్ యూ కెన్ స్టేక్ ఇన్ శాంక్టమ్. అండ్ ఇన్ కేస్ మీరు సొలానా బుల్ రన్ కోసం హోల్డ్ చేస్తుంటే కూడా దాన్ని కూడా మీరు ఇక్కడ స్టేక్ చేసి పెట్స్ని అనేది ఫామ్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ వెరీ సింపుల్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీకు ఎవ్రీ పెట్ అక్కడ 18 పెట్స్ అనేవి ఉన్నాయి. ఏ పెట్నైనా మీరు అది బ్రీడ్ చేసి పాయింట్స్ ఎన్నడం స్టార్ట్ చేయాలంటే దాంట్లో అట్లీస్ట్ 0.1 ఆ స్పెసిఫిక్ టోకన్స్ అనేది మీ దగ్గర ఉండాలి. సో పెట్ అనేది బేసికల్ ఏంటంటే ఒక ఎల్ఎస్టీని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బోన్స్కి ఏదైతే ఉందో ఇది బాంక్ ఎల్ఎస్టీని రిప్రజెంట్ చేస్తుంది. సో బాంక్ ఎల్ఎస్టీ మీ దగ్గర 0.1 సొలానా ఉంటే మీకు దీంట్లో పాయింట్స్ ఎర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ పెట్ కూడా లెవెల్ ఇంక్రీజ్ అవుతా పోతుంది. సో దాట్ ఈస్ మినిమం థింగ్. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్ మీ దగ్గర సొలానా వ్యాలెట్, ఫ్యాంటమ్ వ్యాలెట్ ఉండాలి. దాంట్లో కొంచెం సొలానా ఉండాలి. మీరు ఎంత ఎక్కువ క్యాపిటల్ యూజ్ చేస్తే అంత ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది ఇందులో. సో ఫస్ట్ థింగ్ ఇక్కడికి వచ్చేసి లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది. ఆ లింక్ యూజ్ చేసి ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ చేయండి. దాని తర్వాత నా కోడ్ వస్తుంది, దాన్ని జాయిన్ కొట్టండి. సో మీకు కొంచెం బోనస్ వస్తున్నాయి పాయింట్స్. వన్స్ అది క్లిక్ చేయగానే మీరు ఇందులో లాగిన్ అయిపోతారు. సో దాని తర్వాత సీజన్ 1 స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే దీనిలో మల్టిపుల్ ఎల్ఎస్టీస్ ఉన్నాయి. సో ఇక్కడ రైట్ సైడ్లో స్టాటిస్టిక్స్ చూస్తే నాకు ఎక్స్పీ ఏముంది, 0 ఉంది. అండ్ పెట్స్లో 0 పెట్స్ ఐ ఓన్. సో ఇప్పుడు మీరు పెట్స్ ఓన్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అండ్ ఎక్స్పీ కూడా ఫామ్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఇన్ఫినిటీ పెట్ అనేది మీరు అట్లీస్ట్ ఒక్కసారైనా మింట్ చేయండి. సో నేను వెళ్ళేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇన్ఫినిటీ ఉంది కదా, ఇది వచ్చేసి బాస్కెట్ ఆఫ్ ఇది వీళ్ళ ఓన్ శాంక్టమ్ ఓన్ ఎల్ఎస్టీ అనమాట. ఇది గ్రూప్ ఆఫ్ ఎల్ఎస్టీస్ని కంబైన్ చేస్తూ ఒక ఎల్ఎస్టీ అనమాట ఇది. సో దీనిలో ఇన్వెస్ట్ చేయండి. సో మేబీ స్మాల్ అమౌంట్, దీనిలో 11% ఏపీవై కూడా ఉంది. నేను అరౌండ్ 1 సొలానా ఇందులో డిపాజిట్ చేస్తున్నాను. సో డిపాజిట్ కొట్టేసి కన్ఫర్మ్ చేయగానే మీకు 0.8 ఇన్ఫీ ఎల్ఎస్టీ అనేది వస్తుంది. సో వన్స్ ఇది రాగానే మీకు కావాలంటే విత్డ్రా కొడితే కొన్నిసార్లు విత్డ్రా అయ్యే ఛాన్స్ ఉండదు. ఈవెన్ విత్డ్రా లేకుంటే మీరు ట్రేడ్ ట్యాబ్లోకి వెళ్ళేసి ఈ ఇన్ఫీని సొలానాకి కన్వర్ట్ చేసుకోవచ్చు విత్ స్మాల్ అమౌంట్ ఆఫ్ స్లిపేజ్. సో చూడొచ్చు వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ స్లిపేజ్తో స్వాప్ అవుతుంది. సో దెన్ లెఫ్ట్ సైడ్లో వండర్ల్యాండ్ ట్యాబ్కి వస్తే ఇక్కడ మీ పెట్స్ అన్ని మీరు చూడొచ్చు. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో నేను ఒక 30 మినిట్స్ తర్వాత పేజ్ రిఫ్రెష్ చేస్తే చూడొచ్చు టోటల్ ఎక్స్పీ అనేది మన ఎక్స్పీ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. పెట్స్లో 1 పెట్ అనేది యాడ్ అయింది. కింద స్క్రోల్ చేస్తే చూడొచ్చు ఇన్ఫినిటీ పెట్ అనేది యాడ్ అయింది. ఎందుకంటే దీనిలో మన దగ్గర 0.1 కన్నా ఎక్కువ ఇన్ఫీ ఎల్ఎస్టీ అనేవి యాడ్ అయినాయి. సో దీన్ని బట్టి ఇక్కడ ఎవ్రీ మినిట్ మీకు పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో అది అడ్వాంటేజ్. సో ఇక్కడ చూడొచ్చు ఎర్న్ 10 ఎక్స్పీ పర్ మినిట్ ఫర్ ఎవ్రీ 1 సొలానా. సో మీరు 1 సొలానాకి ఎవ్రీ మినిట్ 10 ఎక్స్పీ అనేది మీరు ఫామ్ చేయొచ్చు యూజింగ్ దిస్ ప్లాట్ఫామ్. అండ్ ఇన్ కేస్ మీకు అడిషనల్ రివార్డ్స్ కావాలంటే మీరు ఇక్కడ అదర్ లెండింగ్ ప్రోటోకాల్స్లో వెళ్ళి మీరు ఆ టోకన్స్ని స్టేక్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్జిన్ 5లో మీరు ఇన్ఫిన్ సప్లై చేసి మళ్ళీ సొలానా బారో చేసి లూప్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో ఇది క్యాప్ అనేది రీచ్ అయింది. సో మీరు కావాలంటే ఇక్కడ అవైలబుల్ ప్లాట్ఫామ్స్లో వెళ్ళి కూడా లిక్విడిటీ స్టేక్ చేయొచ్చు. సేమ్ మీకు 10 ఎక్స్పీనే వస్తుంది దాంట్లో కూడా. సో ఇప్పుడు అనదర్ సింపుల్ స్ట్రాటజీ మీకు చెప్తాను. సో ఇన్ కేస్ మీ దగ్గర అరౌండ్ 5 సొలానా 10 సొలానా మీరు స్టేక్ చేయాలనుకుంటే మేజర్ పోర్షన్ వచ్చేసి ఏదో ఒక దాంట్లో పెట్టండి. అండ్ మిగిలినది 0.1 అని చెప్పి మీరు అన్ని పెట్స్లో కొంచెం యాడ్ చేస్తూ వెళ్ళండి. సో ఫర్ ఎగ్జాంపుల్ బాంక్ పెట్ నేను మింట్ చేయాలని అంటే దీన్ని యాక్టివ్ చేయాలనుకుంటే దీన్ని క్లిక్ చేసి బై బాంక్ కొట్టేసి అట్లీస్ట్ 0.1 బాంక్ వచ్చేలాగా చూడండి, కొంచెం ఎక్కువ అమౌంట్.
సో నేను ఈ ఎగ్జాంపుల్లో 1 యూజ్ చేశాను, మీరు కావాలంటే 0.11 కూడా యూజ్ చేసి స్వాప్ చేయొచ్చు. సో వన్స్ ఇది రాగానే మీకు ఈ పెట్ కూడా యాడ్ అవుతుంది. సో నేను కొంచెంసేపు రిఫ్రెష్ చేసి చూపిస్తాను. నేను ఏం చేశానంటే మల్టిపుల్ పెట్స్ని మింట్ చేశాను. సో టోటల్ 12 పెట్స్ అనేవి ఉన్నాయి నా దగ్గర. 12 పెట్స్ వచ్చేసి ఒక్కొక్కటి లెవెల్లో ఉంటుంది. సో నేను ఒక 4 LSTs వచ్చేసి 1 సోలోనా యాడ్ చేస్తాను. నేను మిగిలిన వాటిలో 0.1 యాడ్ చేస్తూ వచ్చాను. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు నెంబర్ ఆఫ్ పెట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మేబీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్యాంపెయిన్ ఏమైనా రివార్డ్ నెంబర్ ఆఫ్ పెట్స్ ఏమైతే యాక్టివ్ ఉన్నాయో దాన్ని బట్టి కూడా ఏమైనా రివార్డ్స్ ఉంటే వీ విల్ బీ ఎలిజిబుల్. దెన్ ఫైనల్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు క్వెస్ట్ అనేవి ఉంటాయి. సో ఇదే పేజ్లో వండర్ల్యాండ్ పేజ్లో కిందకి వస్తే కమ్యూనిటీ క్వెస్ట్ అని ఉన్నది. రైట్ నో 5th క్వెస్ట్ రన్ అవుతుంది. ఎవ్రీ వీక్ ఒక క్వెస్ట్ ఉంటుంది. ఆ క్వెస్ట్లో మీకు బూస్టర్ అనే ఛాన్స్ ఉంది ఫర్ స్పెసిఫిక్ LST. సో రైట్ నో 5th క్వెస్ట్ స్టార్ట్ అయింది. బట్ 5th క్వెస్ట్కి వెళ్ళాలంటే మీరు 2nd క్వెస్ట్ 3rd క్వెస్ట్ అన్నీ కంప్లీట్ చేయాలి. 2nd క్వెస్ట్కి ఆన్సర్ ఇక్కడ ఉంది కదా స్క్రీన్లో, ఇది ఇక్కడ పే చేసి చెక్ ఆన్సర్ కొట్టేస్తే టిక్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ పైకి వచ్చి యారో మార్క్ అప్ యారో కొడితే 3rd క్వెస్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద సైడ్ యారో కొట్టి 3rd క్వెస్ట్కి కూడా ఆన్సర్ ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నా, టైప్ చేస్తే ఇక్కడ అది కూడా కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి 1 మోర్ యారో కొట్టేసి 4th క్వెస్ట్కి కూడా ఆన్సర్ చేయండి. సో ఇక్కడ 4th క్వెస్ట్కి కూడా ఆన్సర్ కింద మెన్షన్ చేశాను. సో అది కొట్టేసి సబ్మిట్ చేయండి అండ్ దాట్స్ ఆల్. ఇవన్నీ అవ్వగానే 5th క్వెస్ట్ మీకు అన్లాక్ అవుతుంది. ఇప్పుడు వరకు 4th క్వెస్ట్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. దానిలో మీకు ఏం బూస్టర్ రాదు. బట్ 5th క్వెస్ట్ నిన్న నైట్ యాక్టివ్ అయింది. ఇంకా దీని ఆన్సర్ అనేది ఎవరు ఫైండ్ అవుట్ చేయలేదు. వన్స్ ఈ ఆన్సర్ అనగానే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. నా టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అవ్వండి. సో బేసికల్లీ దీనికి ఆన్సర్ ఏందో క్విజ్కి మనం కావాలంటే పజిల్కి త్వరలో నేను పోస్ట్ చేశాను. అది పోస్ట్ చేశాక ఇక్కడ వచ్చి పేస్ట్ చేస్తే మీకు 2x బూస్టర్ అండ్ స్పెసిఫిక్ LST దొరుకుతుంది అనమాట. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ శాంక్టమ్. సో ఐ థింక్ మీ దగ్గర సొలానా ఉండి బుల్ రన్ కోసం మీరు సొలానా అక్యుములేట్ చేస్తుంటే ఐ థింక్ దిస్ ద బెస్ట్ ప్లేస్ యూ కెన్ స్టేక్. అడిషనల్ రివార్డ్స్ కూడా మీకు ఎర్నింగ్ చేయొచ్చు అనమాట. సో అంతే గైస్, అది ఈరోజు వీడియో ఆల్ అబౌట్ శాంక్టమ్. దాట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.